హాయ్ అండి. ఎంతో కరకరలాడుతూ పండ్లకు అస్సలు అతుక్కోకుండా చాలా టేస్టీగా కుదిరే ఈ పల్లీలు, నువ్వులతో కలిపిన చిక్కీ ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కాదండి. ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసి పెట్టుకోండి. చాలా బాగా కుదురుతుంది. ఈ పల్లి నువ్వుల చిక్కీ కోసం ఒక కప్పు పల్లీలు తీసుకొని చిన్న మంటలో దోరగా వేయించుకోవాలి. పొట్టు సెపరేట్ అయ్యేంత వరకు. అలా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు నువ్వులు తీసుకొని చేతికి పట్టుతే వేడి తలిగేంత వరకు వేయించుకోవాలి. సరిపోతుంది. ఇలా వేయించుకొని పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న కప్పుతోటి ఒక కప్పుడు పాకం బెల్లం తీసుకొని అందులో కాస్త వాటర్ వేసి ఇలా మంచిగా కరగనివ్వాలి. ఇది కరిగే లోపున మనం చిక్కీ తయారు చేసుకున్న ప్లేట్‌కి గానీ, చెక్కకి గానీ ఇలా నెయ్యైనా, ఆయిల్ అయినా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చెక్క కంటే ప్లేటే బెటర్ అండి. ఇలా స్ప్రెడ్ చేసుకునే లోపున మనకు బెల్లం కరిగిపోతుంది గదా! కరిగిన తర్వాత ఇలా వడగట్టుకొని మరొక్కసారి స్టవ్ పైన ఉంచి కాస్త నెయ్యి వేసి ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. మిగతా ప్రాసెస్ సెకండ్ పార్ట్‌లో చూడండి. థాంక్ యూ.